అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. నేను మీ కావూరి లావణ్య, ఏలూరు పార్లమెంటరీ కాంగ్రెస్ సభ్యర్థిని. నిన్న పద్మశ్రీ గారు కానీ అలాగే రాకేష్ రెడ్డి గారు కానీ మీడియా పరంగా మాట్లాడే మాటలు ఏమాత్రం హర్షణీయం కాదు. ఎందుకంటే పద్మశ్రీ గారికి కానీ రాకేష్ రెడ్డి గారికి కానీ షర్మిల గారితో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ ఇద్దరికీ కూడా హైకమాండ్ యాక్సెస్ ఉంది. వెళ్ళి అక్కడ కూర్చొని షర్మిల గారు టికెట్లు అమ్ముకున్నారా, అభ్యర్థుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారా, లేదా హైకమాండ్ డబ్బులు ఇస్తే షర్మిల గారు కొట్టేశారా, దాచేశారా, అక్కడ కూర్చొని మాట్లాడాల్సిన విషయాలే. కానీ మనకంటే పైవారిని మనం మాట్లాడుతున్నప్పుడు కనీసం మీడియా ముందు పార్టీ పరువు తీయకూడదు అనే విన్నిత జ్ఞానం లేకుండా ఆ రకంగా అవాకులు చెవాకులు పేరుతుంటే ఈ పార్టీని భుజాలపైన వేసుకొని ఎవరు ముందుకు నడిపిస్తారు? మీరు పిలిస్తే జనం వస్తారా? పద్మశ్రీ గారు పిలిస్తే జనం వస్తారా? పద్మశ్రీ గారు చెప్పే మాటలు జనం వింటారా? పోనీ రాకేష్ రెడ్డి గారు మీ లీడర్షిప్ లో మీరు ఎంతమందిని తయారు చేశారు? ఎంతమంది యువ నాయకుల్ని తయారు చేశారు? పార్టీని నడిపించే సత్తా వాళ్లకు ఉందా? నన్ను అడిగితే నేను చెప్తా ఎలాంటి వాళ్ళు తయారయ్యారో మీ నాయకత్వంలో. అలాగే పద్మశ్రీ గారు 10 సంవత్సరాల నుంచి మీరు పార్టీకి పనిచేస్తున్నామని అంటున్నారు కదా, మీ నాయకత్వంలో కొత్త వాళ్ళు పార్టీలో జాయిన్ అయ్యారా, ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారా? మీ యారగెంట్ బిహేవియర్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు? మీ బాసీ నేచర్ వల్ల, హాకీ నేచర్ వల్ల ఎవరు ఎంతమంది ఇబ్బంది పడ్డారు? పార్టీని వదిలిపోయిన సీనియర్స్ ఎంతమంది? మీ పేరు చెప్తేనే పద్మశ్రీ గారు ఉంటే మేము రామన్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. నేను అనేది అబద్ధం అయితే నేను హైకమాండ్ అడుగుతున్నాను, మీరు గ్రౌండ్ సర్వే చేయండి, ఏలూరు డిస్ట్రిక్ట్ గ్రౌండ్ సర్వే చేయండి, పద్మశ్రీ గారు ఏంటో చెప్తారు. అలానే ఇక్కడ రాకేష్ రెడ్డి గారు మీరు అన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఆ నువ్వేంటి, నీ పద్ధతి ఏంటి, నీ ఇదేంటి, నీ కథ ఏంటి అని. అసలు మీ కథ ఏంటండి? మిమ్మల్ని లీడర్ గా తయారు చేసిన ఎవరు? అసలు మీకు కనీసం ఇంగితంగా అన్నం లేదా? మీరు మీడియా ముందుకు వచ్చి అలా మాట్లాడకూడదు అని. మీరెలా లీడరు? మీ లీడర్షిప్ లో కొత్త వాళ్ళు ఎలా తయారవుతారు? కనీసం ఏది ఎక్కడ మాట్లాడాలో తెలియని మీరు ఒక లీడర్ గా, యూత్ లీడర్ గా ఉండటం చాలా బాధాకరం. ఇలాంటి వాళ్ళు ఓడిపోతే ఒకలాగా, గెలిస్తే ఒకలాగే మాట్లాడే మీలాంటి వాళ్ళు ఈ పార్టీలో ఉండటం చాలా బాధాకరం. మీకు నిజంగా అన్యాయం జరిగి ఉంటే ఎలక్షన్ జరిగిన మరినోడే, అంటే మే 14వ తారీఖు హైకమాండ్ దగ్గరికి వెళ్లి అయ్యా ఇది అన్యాయం జరిగిందని చెప్పాలి. ఇవాళ రిజల్ట్స్ వచ్చినాక ఓడిపోయే రిజల్ట్స్ ని బట్టి షర్మిల గారి మీద దుమ్మెత్తిపోస్తున్నారంటే మీరేంటి? మీ క్యారెక్టర్ ఏంటి? ఇదేనా మీరు ఒక పార్టీలో ఉండి చేయాల్సిన పని? షర్మిల గారు కాబట్టి ఇంత భారం మోసారు. షర్మిల గారు కాబట్టి మీరు ఏం మాట్లాడినా ఇప్పటి వరకు ఇంకా ఏమీ మాట్లాడలేదు. నిజంగా ఇదే పరిస్థితిలో ఇంకొక మేల్ లీడర్ అలాగే పిసిసి అధ్యక్షుడు ఉంటే మీరు ఇలా మాట్లాడగలిగే వాళ్ళ? మీరు నోరు లేచేదా? ఎంత మీరు మనుషుల్ని ఎంతలా టార్గెట్ చేస్తున్నారంటే మీకు పిసిసి అధ్యక్ష పదవి కావాలి అంటే చేయాల్సిన పని ఇది కాదు. మీరు కొత్త వాళ్ళని తీసుకురండి, లీడర్షిప్ డెవలప్ చేయండి, పార్టీ మీద కార్యకర్తలకి, అభిమానులకి నమ్మకం కలిగించండి. ఎక్కడికక్కడ గ్రూప్ రాజకీయాలు చేశారు. పద్మశ్రీ గారు ఎన్ని గ్రూప్ రాజకీయాలు చేశారు ఇక్కడ అందరికీ తెలుసు. తెలియదని కాదు, మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎవరు ఆస్తులు పోయినాయి అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఎవరు డబ్బులు పోయినాయి అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు పార్టీలకు వచ్చేది స్వచ్ఛందంగా సేవ చేయడానికి, పార్టీలు డబ్బులు ఇస్తాయని కాదు. మేము కూడా షర్మిల గారికి అమ్మా మీరు ఒక టికెట్ ఇస్తే మేము ప్రయత్నం చేస్తాం పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి అని చెప్పాం, కానీ మీరు డబ్బులు ఇస్తే మేము పార్టీ ముందుకు తీసుకెళ్తాం అని చెప్పి టికెట్ తెచ్చుకోలేదు. కాబట్టి మీరు ఒక్క మాట మీడియా ముందుకు వచ్చే అభ్యర్థులు కానీ, షర్మిల గారిని కానీ, నాయకత్వాన్ని కానీ మీరు ఇలా మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీరు పార్టీలో ఉన్నారా, పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారా అని. మీరు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు హ్యాపీగా పెట్టుకోండి. ఇలా బురద చల్లి, అందరి మీద బురద చల్లి, మీకున్న మనస్తత్వాన్ని అందరికీ ఉన్నట్టు, మీ ఆలోచన అందరికీ ఉన్నట్టు, మీరు డబ్బులు సంపాదించుకోవాలి పార్టీలో అనుకున్నట్టు అందరూ అలాగే అనుకున్నారని మీరు అనుకోవడం చాలా తప్పు. పద్మశ్రీ గారు ఏఐసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, గోదావరి జిల్లాలో డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్. ఒకప్పుడు ఆమె నాయకత్వం పరమ వరస్ట్. ఏ ఒక్కరిని కలుపుకొని వెళ్ళరు, ఎవరిని కలిసి మంచిగా మాట్లాడరు, ఎవరిని కలుపుకోరు. కార్యకర్త అంటే ఆమెకు చాలా చులకన.
ఆమె ఎలా బిహేవ్ చేస్తుందో పర్సనల్ గా నేను చూస్తాను, నేనే ఫీల్ అయ్యాను. షర్మిలా గారిని కలవడానికి వెళ్తే కూడా నన్ను కలవనీయకుండా 45 నిమిషాలు బయట పెట్టిన మనిషి పద్మశ్రీ. ఈరోజు ఏం పోయిందని, ఆమెను ఏం చేశారని, నేను ఎవరికి న్యాయం చేయలేకపోయానని ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే, అందరికి నేనే సీట్లు ఇప్పిస్తాను అని చెప్పారు. ఆమెను దాటి వెళ్ళిన వాళ్ళు, ఆమె కాకుండా సీట్లు తెచ్చుకున్న వాళ్ళు, ఆమెకు చాలా బాధగా ఉంది. ఆమె మాట ఎవరు ఖాతరు చేయలేదు. ఎందుకంటే షర్మిలా గారికి నిజాలు తెలుసు, ఆమె ఎవరికి ఇవ్వాలో ఆమెకు తెలుసు. ఆమె అందరితో మాట్లాడింది, దాన్ని బట్టే ఆమె సీట్లు ఇచ్చారు. ఈమె మాట ఆమె ఖాతరు చేయలేదు, ఆమెకు నిజాలు తెలుసు. కాబట్టి ఈ రోజు టికెట్ రాని వాళ్ళందరినీ పోగేసి వీళ్ళందరి కార్యకర్తలు వీళ్ళందరికీ టికెట్లు ఇవ్వలేదు, అన్యాయం జరిగిందంటే అది షర్మిలా గారు ప్రామిస్ చేయలేదు. శంకర్ పద్మశ్రీ గారు ప్రామిస్ చేశారు పర్సనల్ గా వాళ్ళందరికి ఇప్పించుకుంటాను. అది ఆమె ప్రాబ్లం కానీ షర్మిలా గారి ప్రాబ్లం ఎలా అవుతుంది? నిజంగా పార్టీలో వర్క్ చేసి టికెట్ రాని వాళ్ళు ఖచ్చితంగా షర్మిలా గారితో కూర్చొని, అమ్మ మా పరిస్థితి ఇది, నాకు ఇది చేయాలి అని ఆ రోజు అడగాలి, ఈ రోజు కాదు. నాకు టికెట్ రాకుండా 100 సార్లు ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని ఏ గడపైనా తొక్కి నా టికెట్ రాకుండా చేసిన పద్మశ్రీ గారి పార్టీ మీద ప్రేమ ఉండడం ఏంటి, కార్యకర్తల మీద ప్రేమ ఉండడం ఏంటి? ఇది హాస్యాస్పదం. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 30 ఏళ్ళు భాషా గారు టికెట్ రాలేదు అని చాలా బాధపడుతున్నారు. నేను ఒకటే అంట, భాషా గారు మీలాంటి వాళ్ళు నమ్ముకోవాల్సిన పార్టీని పద్మశ్రీ గారిని కాదు, పద్మశ్రీ గారు నమ్ముకున్నారు కాబట్టే మీరు ఆ పరిస్థితిలో ఉన్నారు. పార్టీని నమ్ముకొని ఉంటే మీ పార్టీకి టికెట్ ఇచ్చేది. మీ సిన్సియారిటీకి, మీ కమిట్మెంట్ కి మీకు టికెట్ వచ్చేది. మీకు టికెట్ ఇప్పిస్తాను, ఖచ్చితంగా చేస్తానని మీకు మనుషులు కొంతమంది హామీ ఇవ్వబట్టి మీరు ఆ పరిస్థితిలో ఆగిపోయారు. మీరు సిన్సియర్ గా షర్మిలా గారి దగ్గర, అమ్మా నా పరిస్థితి ఇది, నేను ఇంత చేయగలను, ఇంత చేస్తాను అని మీరు ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. మీ అందరి తరఫున ఎవరైతే రిప్రజెంటేషన్ చేసి టికెట్లు ఇప్పిస్తాం, సీట్లు ఇప్పిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని ఈ రోజు కన్నీళ్లు పెట్టుకొని న్యాయం చేయలేకపోయి ఏంటి న్యాయం చేసేది? మీరేంటి న్యాయం చేసేది? పార్టీని ముందుకు తీసుకెళ్ళడం రాని వాళ్ళు మీరేంటి న్యాయం చేసేది? పార్టీకి ఎలా చేస్తారు న్యాయం? ఉన్న వాళ్ళనే మీరు కలుపుకోలేదు, కొత్త వాళ్ళని తీసుకురారు. ఎవరైనా పైకి వెళ్తుంటే కింద పడేస్తున్నారు. వాళ్ళ వెనకాల వాళ్ళ మీద ఎంత వీలైతే అంత బురద జల్లేస్తున్నారు. ఏం మీరు పార్టీకి చేయగలిగేది? నేను ఒకటే కోరుకుంటున్నా షర్మిలా గారు ఈ పరిస్థితులన్నీ చూస్తున్నారు. నిజాలు మీరు అర్థం చేసుకోండి. లేదా ఒక టీంని పంపించి గ్రౌండ్ సర్వే చేయించండి. మీ మీద ఈ రోజు ఎవరైతే ఎలిగేషన్స్ చేస్తున్నారో, వీళ్ళ లీడర్షిప్ లో ఎవరు తయారయ్యారు, ఎవరు పార్టీలో ఉన్నారు, ఎవరు బయటకు వెళ్ళిపోయారు, వీళ్ళు బాగా భరించలేక, అలానే పార్టీలో ఉండి పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు, మేము ఈ పొజిషన్ లో ఉన్నా, ఆ పొజిషన్ లో ఉన్నాడు, అసలు నిజంగా వీళ్ళు పార్టీకి పనిచేస్తున్నారా, గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారా, డబ్బుతో బిజినెస్ చేస్తున్నారా, పార్టీని డబ్బుకి అమ్మడేసి డబ్బుకి అమ్మేశారా, ఏం చేస్తున్నారో మీరు ఒకసారి గ్రౌండ్ రియాలిటీ రిపోర్ట్ తెప్పించుకోండి. మీకు నిజాలు తెలుస్తాయి. మీడియా ముందుకు వచ్చేసి నేను చాలా పార్టీకి కృషి చేసేసాను, నా పార్టీని అన్యాయం చేసేసిందని దొంగేట్ వేడిస్తే సరిపోదు. ఒక లీడర్షిప్ అంటే చాలా క్వాలిటీస్ కావాలి, పేషెన్స్ ఉండాలి, తప్పైనా ఒప్పైనా అందరినీ కలుపుకొని వెళ్ళాలి. అసలు ఏ మాత్రము ఎక్కడ 1% మాకు ఆ నేచర్ కనపడలే, లీడర్షిప్ క్వాలిటీస్ కనపడలే. వీళ్ళు వచ్చి ఈ రోజు మీడియా ముందు షర్మిలా గారి మీద బురద చదువుతుంటే ఇంక ఎవరు మాట్లాడకుండా ఉంటున్నారు అని అంటే, ఏ పార్టీలో అసలు కనీసం నిజాలు ఖండించే వాళ్ళు కూడా కరువయ్యారా నేను అడుగుతున్నాను. మీరందరూ డబ్బులు తీసుకునే వర్క్ చేశారా షర్మిలా గారి దగ్గర? కాదు కదా, ఎందుకు ఖండించారు? ఈ రోజు షర్మిలా గారికి జరిగింది, రేపు ఎవరికైనా జరుగుద్ది ఇలాంటి వాళ్ళ వల్ల. అసలు ఇలాంటి వాళ్ళ పార్టీలో ఉండడానికే వీల్లేదు. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నాను, ఆయన షర్మిలా గారు కానీ ఏఐసిసి పెద్దలు కానీ ముందు ఇలాంటి మీడియాలోకి వచ్చి నానా మాటలు మాట్లాడి పార్టీ మీద బురచల్లే వాళ్ళని ముందు పీకి పక్కన పెట్టండి, పార్టీని ప్రక్షాళన చేయండి. కొత్తగా వచ్చేవాళ్ళు, పార్టీని మోయగలిగిన వాళ్ళు, పార్టీ కోసం కష్టపడగలిగే వాళ్ళు, పార్టీ కోసం ఖర్చు పెట్టే వాళ్ళు తీసుకురండి, వాళ్ళని ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. ఇప్పుడే విడుదలైన ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4th ర్యాంక్, 5th ర్యాంక్, 6th ర్యాంక్, 9th ర్యాంక్, 10th ర్యాంక్, టాప్ 10 లోపు 5 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. తెలుగు రాష్ట్రాల నుండి అత్యధిక ర్యాంకులు శ్రీ చైతన్యకు తప్ప మరెవ్వరికీ లేనే లేవు. ఇక ఐఐటికి బ్రాండ్ శ్రీ చైతన్యనే.